భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఒక రాజకీయ నాయకుడే టార్గెట్ చేశాడు. అలాంటిది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఓ మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీ అధినేతని ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి టార్గెట్ చేస్తున్నాడు. ఆయన మళ్ళీ రాకూడదని చెప్పేసి ఆయన గళాన్ని బలంగా వినిపించడం కోసం ముందడుగు వేస్తున్నాను అంటున్నాడు. అయితే జగన్ నెవర్ అగైన్, ఇప్పుడు ఇది ఆయన నినాదం. ఆ మాజీ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎవరో కాదు, 1989 ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు. సో అనేకమైనటువంటి కీలక పోస్టింగ్లు చేశారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ జిల్లాల్లోనూ, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనూ ఆయన ఎస్పీగా పనిచేశారు. అదేవిధంగా అనేక నగరాల్లో ఆయన కమిషనర్గా పనిచేశారు, ఇంటెలిజెన్సీలో పనిచేశారు. సో సీనియర్ అధికారి అని చెప్పొచ్చు. దాదాపు చాలా వరకు కూడా కీలకమైనటువంటి పోస్టింగ్స్ ఆయన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం ఆయన పోస్టింగ్స్ చేయలేదు. ఆ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన పోలీసు సాంకేతిక సమాచార వ్యవస్థకు సంబంధించి ఇంటెలిజెన్సీ పరికరాల్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు సంబంధించి ఆయన మీద వేటేసింది, ఆయన సస్పెండ్ చేసింది. ఆయనకి పోస్టింగ్ అయితే ఇవ్వలేదు. చివరి రోజు ఆయన రిటైర్డ్ అయ్యే ముందు చివరి రోజు ఒకరోజు ఆయనకి పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అది అప్పట్లో ఆయన హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చివరి రోజుల్లో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇంకా ఇంతవరకు ఆయన కూర్చోలేదు. బహుశా ఆయనకి కూర్చునేటువంటి ఆలోచన లేనట్టు స్పష్టంగా కనబడుతుంది. అయితే నిన్న కోనసీమ జిల్లా ముమ్మడివరంలోని తానేలంకి వెళ్ళారు ఆయన. అక్కడికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడి కేసులో సీన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దాడి కేసులో కోడికత్తి సీన్గా తర్వాత రూపాంతరం చెందాడు. ఆ కేసుకు సంబంధించి అతనికి అన్యాయం జరిగిందని చెప్పేసి అతను పరామర్శించడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళారు. అతను పరామర్శించారు, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారందరూ కూడా ఆయనకి శాల్వాలు కప్పారు, సన్మానాలు చేశారు. ఈ బాధితుడి తరపు నుంచి నేను ఉంటానని చెప్పారు. ఇతను బలైపోయాడని చెప్పారు. ఇతను చేసిన తప్పుకు పడే శిక్ష కన్నా ఎక్కువ రోజులు ఇతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, జైల్లో మగ్గిపోయాడని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులందరికీ కూడా తాను న్యాయం చేస్తానని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రాకుండా చూడాలి, దానికి నా వంతు బలంగా నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆయన బాధితులందరికీ నేను న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నానని చెప్పేసి జగన్ నెవర్ అగైన్ అనే నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. అయితే ఒక మాజీ ఐపీఎస్ అధికారి తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో, ఈ నినాదం ఏదైతే ఉందో, ఎంతమంది స్టిక్ ఆన్ అయి ఉంటారు? అనేవి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి అధినేత కాదు. అట్లీస్ట్ ఒకసారి కూడా ఎక్కడ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ కూడా చేయలేదు. ఇటీవల రిటైర్ అయినటువంటి ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి. సో రిటైర్ అయిన విశ్రాంత ఐపీఎస్ అధికారికి మాజీ ముఖ్యమంత్రిని ఎదుర్కొనే అంత సత్తా ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది? ఈయన వెనక ఎవరున్నారు? సో ఏబి వెంకటేశ్వరరావు గారిని రాజకీయ రంగ ప్రవేశం చేస్తా అంటున్నారు. అయితే రాజకీయ పార్టీ పెడతారా? అయితే ఇంతకు మించి పవర్ఫుల్ అధికారులు ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారో, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి, మరి ఆయన పార్టీ పెట్టి రాజకీయంగా సక్సెస్ అవ్వలేకపోయారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన డైనమిక్ ఆఫీసరు. మరి ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆయన సక్సెస్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఆ అవకాశం లేకుండా పోయింది రాజకీయాల్లోకి వచ్చినప్పటికి కూడా ఆయన. సో అంటే ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా సాధ్యం కాంది ఇప్పుడు ఈయన వల్ల సాధ్యమవుతుందా? ఒకవేళ అయినప్పటికీ కూడా ఏ మేరకు సాధ్యమవుతుంది? మహా అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలుస్తారేమో ప్రజలు ఆయనకు ఆదరణ ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా గొట్టిపాటి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.